నమస్కారం అండి. ప్రస్తుతం మీరు చూస్తూనే ఉన్నారు. ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పేసి ఎక్కువ మనకి ఇవే ఉన్నాయి ప్రధాన పార్టీలు. అండ్ బీజేపీ కూడా రీసెంట్గా మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మద్దతు చూపిస్తున్నారు దానిపని. సో ఇప్పుడు ఇలా ప్రచారాలు కొనసాగుతున్న వేళల్లో మనకి చూసుకోవచ్చు చాలా నెగిటివ్ అనేది బీఆర్ఎస్ తరఫున వస్తుంది అని ప్రజల్లో ఉంది. అండ్ మీడియా మనకు కామెంట్స్లో చూసుకోవచ్చు. మీరు దీనికి ఏమంటారు? అంటే వస్తుందా ఇప్పుడు బీఆర్ఎస్? సార్ థండర్ మెజారిటీ తోటి మా బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు. ఇది మేము మా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. ఏదైతే మీరు అంటున్నారో నెగిటివిటీ అనేది మేమైతే అలా అనుకుంటాం లేదండి. ఓన్లీ కేవలం పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని అనుకుంటున్నాం. బీజేపీ ఎక్కడ కూడా లేదు. కూటమి వచ్చినా కూడా ఇవాళ ఎట్లుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, సపరేట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నది ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టి 10 ఏళ్లలో తెలంగాణ ఏ విధంగా డెవలప్ అయిందనేది వాళ్ళందరూ గ్రహించారు. ఇక కూటమి వాళ్ళు వచ్చి వాళ్ళేదో చెప్పంగానే బీజేపీకి ఇక గ్రాఫ్ పెరిగింది, బీజేపీ ఓట్లు వేసేసారు అనేది మాత్రం అది అవివేకము. ఎందుకంటే ప్రతి ఓటర్ని మేము కలిసాం కాబట్టి ఓటర్ల పక్షాన వాళ్ళు ఒకటే అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది డెవలప్మెంట్ అనేది వాళ్ళ మాటల్లో విన్నాము, చేతల్లో కూడా చూస్తాం. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ పడబోతుంది బీజేపీలో, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఓడిపోతున్నాడు భారీ మెజార్టీతో. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటి అంటే ఇక్కడేమో ఉన్న ముస్లిం ఓట్లు, మైనార్టీ ఓట్స్ అన్ని మాకే వస్తాయి, ఇటు ఏమో పవన్ కళ్యాణ్ మద్దతు, ఫ్యాన్స్ వగేరా వగేరా ఈ ఓట్స్ అన్ని మాకే వస్తాయి అని చెప్పేసి ప్రచారాలు ఉంది. అండ్ బీఆర్ఎస్ తరపున కూడా ఒక అంటే ఆడావిడ ఒక ఉమెన్ పవర్ యూజ్ చేసి ఇట్లా ప్రచారాలు వస్తున్నాయి, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఇలా ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటారు? ఇలా ఏదైతే మైనార్టీకి ఒక అజరుద్దీన్ గారికి ఇలా తెర మీదకి తీసుకొచ్చి ఒక జుబ్లీ సెలక్షన్ అనగానే మైనార్టీ ఓటర్లు ఇక్కడ 1 లక్షల్లో ఉన్నారని చెప్పి ఒక మైనార్టీకి, ముస్లిం మైనార్టీకి మనము పదవి ఇవ్వగానే, మినిస్ట్రీ ఇవ్వగానే మైనార్టీలంతా ఓటరేస్తారని ఎలా అనుకుంటారండి? అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల మంది జనాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా పదవి ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఇలా కేవలం 4 లక్షల ఓట్లను దృష్టి పెట్టుకొని ఒక ముస్లిం మైనార్టీ వ్యక్తికి ఇలా మినిస్టర్ ఇచ్చిండు అని అంటే ఆయన అర్థమైపోయింది అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవట్లేదని చెప్పి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మీడియాలో చూశారు మీరు, ఒక విలేకరు అడిగిన క్వశ్చన్ కూడా ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ మాగంటి సునీత గారు, అదేవిధంగా గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు గత 10 ఏళ్లలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఎన్ని మినిస్టర్లు ఇచ్చినా కూడా ఇక్కడ జుబ్లీస్లో గెలిచేది మాత్రం మాగంటి సునీతక్క గారు అని మేము అనుకుంటున్నామండి. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మైనార్టీకి ఇచ్చినంత మాత్రాన ఇలా అజరుద్దీన్ ఎలా అంటే దీపావళి పండుగకు వచ్చే పండుగ లాంటి వాడు అజరుద్దీన్. ఇలా జుబ్లీస్లో ఎలక్షన్ అన్నప్పుడే అజరుద్దీన్ తెరపైకి వస్తారండి. ఏ రోజన్నా ఇక్కడ కష్ట సుఖాలు ఏ రోజన్నా పబ్లిక్తో పట్టించుకున్నాడా? మిగతా మైనార్టీలు మాకు చాలామంది టచ్లో ఉన్నారు, చాలామంది అదే అంటున్నారు. ఇలా ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు. వాళ్ళని కాదని ఒక మాజీ క్రికెటర్ అజరుద్దీన్ గారికి ఎందుకు ఇచ్చారండి? అజరుద్దీన్ గారికి వేయడం వల్ల మాకే ప్లస్ అయింది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఆయనకి ఏసే మైనార్టీలు కూడా వేయరు, వాళ్ళంతా కూడా మాకే సపోర్ట్ ఉన్నారు. ఖచ్చితంగా థండర్ మెజార్టీ తోటి జుబ్లీస్ మేము కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో వస్తే సరిపోదు కదండి. ఇప్పుడు ఏంటంటే కరెంట్ రూలింగ్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ ఉంది. ప్రజలకి మేలు జరగాలి, ఎవరు వచ్చినా సరే ప్రజలకు మేలు జరగాలి. ఇప్పుడు సునీతమ్మ గారు వస్తే ప్రజలకు మేలు జరిగిద్దా? 110% అండి. ఇది ఏంటంటే ఎందుకంటే ఇది టర్నింగ్ పాయింట్. రేపు అసెంబ్లీలలో ప్రతిపక్షంలో ఇలా రూలింగ్ గవర్నమెంట్ అజరుద్దీన్ వెళ్ళి సీఎం అడిగితే ఫండ్ ఇస్తాడా, లేకుంటే రూలింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత వెళ్ళి సీఎం దగ్గర ఫండ్ తీసుకొస్తాడని గ్యారెంటీ లేదు. ఇలా 119 మంది ఎమ్మెల్యేలు అక్కడ చక్కర్లు కొడుతున్నారండి. అసెంబ్లీలలో ఎమ్మెల్యేలకు ఫండ్ లేదు, 10 కోట్ల ఫండ్ ఇవ్వట్లేదు. అదే అండి, అప్పులున్నాయి. అంటే సాధ్యాన్ని అసాధ్యం చేసిన ఘనత మా కేసీఆర్ గారు. మేము మా కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు అప్పులు లేవండి. ఇవాళ ఏం అభివృద్ధి చేశారండి? మా కేసీఆర్ గారు ఒక సెక్రటరియట్ కట్టారు, కలెక్టరేట్లు కట్టారు, ఎన్నో అభివృద్ధి పనులు చేశారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఎన్నో స్కీములు పెట్టి పథకాలు పెట్టి ఇలా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఏర్పరిచారు మా కేసీఆర్ గారు. ఇలా రేవంత్ రెడ్డి గెలిచిన 2 ఏళ్ళు మీరు ఇందాక అదే అంటున్నారు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది అని అంటే ఎలక్షన్లోకి వచ్చే ముందు 420 హామీలు ఎందుకు ఇచ్చారండి? మీరు ఎందుకు ఇచ్చారు? కేసీఆర్ కంటే బెటర్ మీరు ఇస్తారన్న ఒక నమ్మకంతో ఇలా మిమ్మల్ని ప్రజల్ని గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. ఏదైందంటే 0 చేసేసాడు, అసాధ్యాన్ని సాధ్యం చేశాడని అనుకుంటే మేము ఇచ్చిన బెనిఫిట్లు కూడా ఇవ్వకుండా ఇచ్చిన వీటిలన్నీ పథకాలన్నింటిని కట్ చేసి మొత్తం సంచులు తీసుకెళ్ళి ఢిల్లీలో సోనియమ్మకు అర్పిస్తున్నారు. ఇలా అదే మీరు మేనిఫెస్టోలో
మాకు 10 ఏళ్ళు మాకు టైం ఇస్తే మేము కూడా చేసి చూపిస్తామని ఆ రోజు ఎందుకు అడగలేదు ఎలక్షన్ పోయేటప్పుడు? ఇవాళ మాకు 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. గెలవంగానే 100 రోజులలో ఆ పథకం ఇస్తాము, గెలవంగానే 100 రోజులలో ఈ పథకం ఇస్తాము, ఎల్లుండే సంతకం చేసి ఎక్కడ పోయినాయి ఆ రోజులు? ఆ మాటలు ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఎటు పోయినాయి? ఇవాళ 2 ఏళ్ళు అయినాయి, ఒక నాయకుడు మాట్లాడతాడు, మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడతారు, ఇంకా మాకు 3 ఏళ్ళు టైం ఉంది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది, ఒక బస్ స్టాప్ ఆడుంది, ఒక బస్ ఈడ దిగుతాం, ఒక బస్ ఆడ ఎక్కుతాం అని. మరి ఇచ్చే ముందు ఆమె మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఆలోచించలేదా? అవగాహన లేదా మీకు రేవంత్ రెడ్డి గారు? మేము అడుగుతున్నాము. కాబట్టి నీ వల్ల చేత కాదు కాబట్టి మళ్ళీ వాళ్ళు కేసీఆర్ని కోరుకుంటున్నారు జూబ్లీస్ ప్రజలు. ఇది రాబోయే ఎలక్షన్కి జూబ్లీస్ ఒక పునాది, నాంది అన్నమాట. కాబట్టి మాగంటి సునీతకని భారీ మెజార్టీతోటి జూబ్లీస్ ప్రజలు గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు కేసీఆర్ బయటకు వచ్చింది, ప్రచారం చేయలేదు అంటే ఇప్పుడు కేటీఆర్ గారు వస్తున్నారు, ఓకే, బట్ కేసీఆర్ సార్ రావాలి కదా? మేము గెలుస్తున్నామండి, గెలుస్తున్నాం కాబట్టి మా కేసీఆర్ ఇవాళ మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలు. ఇవాళ ఒక సీఎం, ఒక రాష్ట్ర సీఎం జూబ్లీస్ గల్లీలలో తిరుగుతుండంటేనే వాళ్ళకి ఎంత భయం అనేది మీకు అర్థమై ఉండాలి. ఆల్రెడీ పత్రికా విలేకరులు కూడా సీఎంని అడిగిన క్వశ్చన్లకు చెప్పలేకపోతున్నారు. ఒక రాష్ట్ర సీఎం ఇవాళ జూబ్లీస్ గల్లీలలో 2 వీలర్ల మీద కార్నింగ్ పాయింట్లు పెట్టుకుంటా మీటింగ్లు పెట్టుకుంటే కూడా జనాలు దిక్కులేరండి, గతిలేరు. అదే మీరు అయితే మా కేటీఆర్ గారిది కానీ అదే మా హరీష్ రావు గారిది మీరు నిన్న చూసారు, డబుల్ బెడ్రూమ్ మీటింగ్ ఎంత సక్సెస్ అయిందో, అదే నిన్న కేటీఆర్ రోడ్ షో కూడా ఎంత బాగా సక్సెస్ అయిందనేది ప్రజలు విశ్వసిస్తలేరండి కాంగ్రెస్ పార్టీని. ఏమున్నా అసాధ్యాన్ని సాధ్యం చేయగల వ్యక్తి ఓన్లీ కేసీఆర్ గారే. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పటి వరకు మన గోపీనాథ్ గారే ఉన్నారు, ఇప్పుడు కరెంట్ రూలింగ్ పార్టీ ఉన్నా కానీ ఇంకా రోడ్ల పరిష్కారం ఉంది, ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఇప్పటి వరకు ఆ సమస్య ఎందుకు పరిష్కరించలేదు? పరిష్కరించంటే రాష్ట్రం దగ్గర డబ్బులు లేవండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అండి. ప్రతిపక్షంలో ఉండి మా ఎమ్మెల్యేలు ఎంత కొట్లాడినా కూడా వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు లేవు. రాష్ట్రం వచ్చే ఆదాయం 5 కోట్లు 18 కోట్లు అని చెప్పుకునే స్థితికి ఇలా మన రాష్ట్ర సీఎం దిగజారాడు. కాబట్టి ఈ రాష్ట్రం ఏ విధంగా గట్టెక్కుతుంది అన్నది మీరే ఆలోచించాలి. ఇలా ఒక రాష్ట్ర సీఎం కంటోన్మెంట్లోనే 4,000 కోట్లు ఇచ్చాడు అన్నాడు, ఇక్కడ ఇచ్చాడని 4,000 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? 4,000 కోట్ల? కాబట్టి ఇలా రాష్ట్రం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము 100% ఫెయిల్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు అయితేనే రాష్ట్రాన్ని మేలు చేయగలుగుతారు తెలంగాణ రాష్ట్రం అన్నది ఈ జూబ్లీస్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక్కడ నుంచి మేము నాంది పలకబోతున్నాము. ఖచ్చితంగా థండర్ మెజారిటీతోటి మాగంటి సునీతక్క గెలవబోతున్నాం.